భారతదేశ చరిత్రలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఆలయాలు ఉన్నాయి. కానీ వాటి మధ్యలో ఒకటి మాత్రం అత్యంత మిస్టీరియస్గా, అత్యంత సంపద కలిగిన ఆలయంగా పేరు పొందింది. అదే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలోని ఒక గది, 6వ గది లేదా వ్యాలెట్ బి ఇప్పటికీ తెరవలేదు. దీన్ని ఓపెన్ చేస్తే ప్రపంచమే అల్లకల్లోలమవుతుందని అంటారు. అంత శక్తివంతమైన గది అంటే ఇందులో ఏముంది అనేది ఈ అంశంపై మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆలయ పరిచయం మరియు చరిత్ర. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలో ఉంది. ఇది విష్ణుమూర్తిని శయన స్థితిలో ఆరాధించే పవిత్ర ఆలయం. ఆలయం యాజమాన్యం త్రవణ కుమార్ రాజవంశం ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోని 6వ తాలపు గదులు పరిశీలించబడ్డాయి. అందులో 5 గదుల్లో బంగారం, రత్నాలు, విలువైన పురాతన వస్తువులు కనిపించాయి. వాటి విలువ లక్షల కోట్లు అని అంచనా. కానీ 6వ గది వ్యాలెట్ బి మాత్రం ఇప్పటికీ ఓపెన్ కాలేదు. వ్యాలెట్ బి గది రహస్యం. ఈ గది సాధారణ తాళంతో కాదు, ఇది నాగబంధం అనే మాయా తాళంతో మూసి ఉంటుంది. ఇది ఒక మాంత్రిక తాళం. ఈ తాళంపులపై పాము ఆకారాలు చెక్కబడి ఉంటాయి. ఆ గదిని మానవులు తీయలేరు. దేవతలు అనుమతి లేకుండా ఓపెన్ చేస్తే శాపం వస్తుందని నమ్మకం. ఈ గది శ్రీమన్నారాయణుడి నాభి భాగం క్రింద ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. గది తెరిస్తే ఏమవుతుంది? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ గది తెరిస్తే హానికరమైన గ్యాస్లు, రేడియేషన్ ఉండే అవకాశం ఉంది. కానీ భక్తుల నమ్మకం ఏంటి అంటే ఇది దేవతల శక్తి కేంద్రం. ఇది ఓపెన్ చేస్తే ప్రకృతి విపత్తులు సంభవించవచ్చు. విపత్తుల వర్షం వస్తుంది. దేవతల శాపం భూమిపై పడుతుంది. అందుకే ఇది ఎప్పటికీ తెరవకూడదు అన్నదే ఎక్కువ మంది భక్తుల నమ్మకం. వ్యాలెట్ బి అటెంప్ట్స్ మరియు హెచ్చరికలు. 2011లో గదిని తెరవాలని ప్రభుత్వ ప్రయత్నం జరిగింది. కానీ త్రవణ కుమార్ కుటుంబ సభ్యులు, ఆలయ పూజారులు, స్థానిక పండితులు గట్టి వ్యతిరేకత చూపించారు. వారు హెచ్చరించారు, ఆ గది ఓపెన్ చేస్తే పాండవులు లాంటి వారు కూడా ఎదుర్కోలేని శక్తులు బయటకు వస్తాయి. గతంలో బ్రిటిష్ కాలంలో ఒక సామ్రాజ్యం ఈ గదిని ఓపెన్ చేయాలని ప్రయత్నించగా వారి అంతం అయిందంటారు. గదిని ఓపెన్ చేయకపోయే కారణాలు: భయంకరమైన శక్తుల భయం, సంస్కృత మంత్ర విద్యతోనే తెరవాలన్న నిబంధన, పురాణాల ప్రకారం శాపిత గది, భక్తుల విశ్వాసాన్ని గౌరవించడం. ఇది ఓపెన్ చేయాలంటే నిర్మల హృదయంతో, ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సిద్ధ పురుషులు మాత్రమే మంత్రాన్ని జపించి తీయాలి. వ్యాలెట్ బిలో ఏముంటుందనే ఊహలు. ఆ గది లోపల ఉండే అవకాశం ఉన్నవేంటి? బంగారం, రత్నాల కన్నా గొప్పమైన దేవత శక్తుల నిలయం, పాతాళ లోకం ప్రవేశ ద్వారం, ఒక పురాతన మంత్ర విద్య నిలయం, అధికారికంగా లేని కాలానికి చెందిన శిల్పాలు, తంత్రశక్తులు. కొంతమంది దీనిని కాళీదేవి శక్తి కేంద్రంగా, మరికొందరు నరసింహుని కోపరూపంగా భావిస్తున్నారు. 6వ గదిని తెరిచేందుకు ప్రయత్నించిన వారు బ్రిటిష్ కాలంలో ఉన్నత అధికారులు తెరవాలని ప్రయత్నించగా వారి జంట మృత్యువుకు గురైనట్లు కథనాలు. 1930లో ఒక పూజారి దీన్ని ఓపెన్ చేయాలనగా వెన్ను విరిగి చనిపోయాడంటారు. 2011లో మత పెద్దలు కోర్టుకు లేఖ రాసి దాన్ని ఆపించారు. ఇవి సత్యమా అపోహలా చెప్పలేము, కానీ భక్తుల భయం మాత్రం నిజమే. భవిష్యత్తులో ఈ గది ఓపెన్ అవుతుందా? ప్రస్తుతం ఈ గది శాశ్వతంగా మూసివేయబడి ఉంది. తీర్థయాత్రికులు, పూజారులు, మత పెద్దల అభిప్రాయం ప్రకారం ఇది తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో శాస్త్రీయంగా దీన్ని ఎలా తీయాలో తెలిస్తే దేవతల అనుమతితో ముందుకెళ్తే బాగుంటుందేమో. అయితే ఈ గది తెరిస్తే అది భగవంతుడి అనుమతితో మాత్రమే జరగాలి అన్నదే భక్తుల విశ్వాసం. ముగింపు: ఈ గది ఓపెన్ చేయకపోవడం మన భయానికి కాదు, మన భక్తికి, విశ్వాసానికి, సంస్కృతికి గౌరవం. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఈ గది ఓపెన్ చేయాలా లేక అది శాశ్వతంగా మూసే ఉంచాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.